మాట విను సుకన్య. అమ్మ సుకన్య, నేను చెప్పేది వింటాయా? సుకన్య పోనీ. అయ్యో సుకన్య. రాజలక్ష్మి, స్వార్థంతో నా కూతురు జీవితాన్ని నాశనం చేశావు. నీ కొడుకు మీద ఆశతో అది పెళ్లి కూడా చేసుకోకుండా మోడులా మిగిలిపోయింది. ఆ పాప ఊరికినే పోదు. శాపంలా నిన్ను నీ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది. నా కూతురికి పట్టిన గద్దే నీ కూతురికి పడుతుంది. ఈ రోజు నేనేడ్చినట్టే ఆ రోజు నువ్వు కూడా ఏడుస్తావు. అది నేను కళ్ళారా చూస్తాను. అదే ఆ డాక్యుమెంట్స్ చూస్తున్నాను. నేను ఒక గంటలో వచ్చేస్తాను. ఈలోపు ఆ మీటింగ్ సంగతి చూడండి. వేధవ జన్మని వేధవ జన్మ. నరం లేని నాలుక నానా కోతలు కూస్తుందని తెలుసు కానీ ఇలా ఇష్టపడ్డ వాళ్ళ దగ్గర కూడా పాపిష్టి వాగుడు బాగుతుందని ఇప్పుడే అర్థమైంది. బయలుదేరే ముందు మళ్ళీ చేస్తాను. ఏమైంది సుకన్య? ఎందుకు బ్యాగ్ సర్దుతున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? మా పుట్టింటికి. పుట్టింటికా? ఎందుకు? మా అమ్మ బోరమిరపకాయలు పెట్టిందట, వెళ్ళి ఎండ్లో ఆరబెడదామని. నేను ఏం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? అయినా ఇంత అర్జెంట్గా మీ పుట్టింటికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? మిమ్మల్ని నమ్మినందుకు బుద్ధి వచ్చింది. మీ బుద్ధి అంతా తెలిసి వచ్చింది, అందుకే వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. గుడ్ బై. సుకన్య, 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 ఆగు సుకన్య. నీకేమన్నా మతిపోయిందా? అర్థం లేకుండా ఏదోదో వాగి అర్ధాంతరంగా వెళ్ళిపోతానంటావేంటి? అసలు ఏం జరిగిందో చెప్పు. తెలుసుకొని ఏం చేస్తారు? నీ కోపానికి కారణం ఏంటో తెలుసుకుంటాను, అందులో నా తప్పుంటే సరిదిద్దుకుంటాను. మరి మీ అమ్మ తప్పుంటే? మా అమ్మ తప్ప? ఏ అంత పెద్ద రియాక్షన్ ఇచ్చారు? మీ అమ్మ తప్పు చేయదా? తప్పు చేయడం తెలీదా? తెలీదు. నిజంగా మా అమ్మకు కనుక తప్పులు చేయడం తెలుసుంటే నీకు తప్పులు చేసే అవకాశం ఇచ్చుండేది కాదు. స్నేహం, విషయం ఏంటో తెలుసుకోకుండా మధ్యలో ఎందుకలా తలదురుస్తున్నావు? వదినా, అసలేం జరిగింది? మీ శేఖర్ అన్న నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోలేదట, మీ అమ్మ చెప్పిందని చేసుకున్నాడంట. అలా అని ఎవరన్నారు? గిరిజ తన కూతుర్ని శేఖర్ చేసుకోలేదన్న అక్కసుతో నోటికొచ్చినట్టు మాట్లాడింది. నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే మీ నోరేమైందండి? పడిపోయిందా? లేదంటే ఆ గిరిజ ద్వారా నాకు నిజం తెలిసిందనే భయంతో మూసుకుపోయిందా? నిజంగా ఆవిడ చెప్పింది అబద్ధమైనప్పుడు చెప్పు తీసుకొని 4 పీకి నా కొడుకు నా కోడల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడే అని చెప్పుండొచ్చుగా. ఎందుకలా సిమెంట్ దిమ్మలాగా సైలెంట్ గా నిలబడిపోయారు? వదినా, చెప్పు తీసుకొని కొట్టుకోవడానికి, జుట్లు పట్టుకొని కొట్టుకోవడానికి మా అమ్మ అడ్డమైన కుటుంబంలోంచి వెళ్ళలేదు. ఎన్నో ఊర్లకు ఆదర్శంగా ఉండే రాజావారి కుటుంబం నుంచి వెళ్ళింది. అయినా ఎవరో బుద్ధి లేని వాళ్ళు అడ్డదిడ్డగా మాట్లాడితే అది మా అమ్మ తప్ప ఎలా అవుతుంది? నువ్వు ఆగవే. పెద్దవాళ్ళం మేము మాట్లాడుతున్నప్పుడు మధ్యలో నువ్వెందుకు వస్తావు? చూడమ్మా సుకన్య, ఆ గిరిజ మాటలు విన్నాక నీకు పూర్తిగా అర్థం అయి ఉంటుంది. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది? మీ అబ్బాయి ఒక్కడి సినిమాలో మహేష్ బాబులా నన్ను ఒక్కదాన్నే లవ్ చేశాడేమో అనుకున్నాను. ఆయనకిద్దరిలో జగపతి బాబులా ఇద్దరిని లైన్ లో పెట్టాడని నాకు తెలీదు. చచా, అన్నయ్య అలాంటి వాడి కాదదునా. అయినా మన మీద కోపంతో ఉన్నవాళ్ళు కోటి నిందలు వేస్తారు. వాటిని పట్టించుకుంటే ప్రేమలో దోషాన్ని, అభిమానంలో ద్వేషాన్ని వెతుకుతామే తప్ప నిజాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేము. అసలు ఆవిడ చెప్పింది నిజమని ఎలా నమ్ముతున్నావు వదినా? ఒకరితో నాకు అనవసరం. మీ అన్నయ్య చెప్పమను. నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడా లేక మీ అమ్మ చెప్పిందని చేసుకున్నాడా? ఈ ఒక్క మాట చెప్పమని చాలు. అదే ప్రశ్న వదినా.
అన్నయ్య నిన్నెంతగా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడో నీకు తెలీదా? అసలు అన్నయ్య నిన్ను ప్రేమించాడనేగా అమ్మ నాన్నను ఒప్పించి మీ పెళ్లి జరిపించింది. చూసావా, నువ్వు కూడా తిప్పి తిప్పి చివరికి మీ అమ్మ వల్లే ఈ పెళ్లి జరిగిందని చెప్తున్నావు. అవును, మా అమ్మే అందరినీ ఒప్పించింది, సర్ది చెప్పింది. ఎంతమంది కాదన్నా మీ పెళ్లి చేసింది. ఆ మాటే మా అక్కంది. ఇందులో తప్పే ఉంది. నువ్వు నోర్మల్ మత లేకుండా ఏంటి ఆ మాటలు? అమ్మ వల్లే చేసుకున్నాను అని అన్నీ నీకేమైనా చెప్పాడా? అబ్బబ్బబ్బబ్బబ్బా, మీ అక్క చెల్లెల డ్రామాలు చూసే ఓపిక ఓర్పు రెండు రకలేవు. మీరు చెప్పండి. పెళ్ళై ఇన్నేళ్ళయింది, ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు చెప్పు? నాకు కావాలి, నేను తెలుసుకోవాలి. నిజంగానే నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నప్పుడు చెప్పడానికి ఏంటి ప్రాబ్లం? చెప్పండి. ఇప్పుడు అవన్నీ ఎందుకని చెప్పాను కదా సుకన్య, తర్వాత మాట్లాడుకుందాం. చెప్పు శేఖర్. కేవలం నువ్వు సుకన్యని ఇష్టపడ్డావన్న ఒకే ఒక్క కారణంతోనే ఈ పెళ్లి జరిగిందని చెప్పు. అవునన్నయ్య, పెళ్లికి ముందు 100 సార్లు చెప్పిన మాటని పెళ్ళయ్యాక ఒక్కసారి చెప్పడానికి ప్రాబ్లం ఏముంది? ధైర్యంగా చెప్పు. చెప్పమని చెప్తున్నారుగా, చెప్పండి. అప్పుడు మీ అమ్మగారు చెప్తేనే పెళ్లి చేసుకున్నానని చెప్తున్నారుగా, అదే చెప్పండి. అది కాదమ్మా, చాలా ఆపమ్మా. ఈయనేదో తొలి ప్రేమలో పవన్ కళ్యాణ్లా నన్ను ప్రేమించేశాడని నమ్మి చేసుకున్నానే కాని ఆ అబ్బాయి గారు సినిమాలో వెంకటేష్ లా అమ్మ చట్టు కొడుకని తెలుసుంటే చచ్చినా చేసుకునేదాన్ని కాదు. ఇప్పటికీ ఆయన నోట్లోంచి మాట రావట్లేదంటేనే అర్థమవుతోంది ఆయనకి నా మీద ఎంత ప్రేమ ఉందో. అన్నయ్య, దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్టు ఎప్పుడో జరిగిన పెళ్లికి ఇప్పుడు పంచాయతీ ఏంటి? ఆవిడకి ఏం కావాలో, ఏం చెప్తే ఎలా చెప్తే సంతోషపడుతుందో అలా చెప్పు. అవును సుకన్య, నేను ప్రేమించే పెళ్లి చేసుకున్నాను. ఆ మాట అలా ఏడుస్తూ కాకుండా కాస్త నవ్వుతూ చెప్పండి. నేను నిన్ను ప్రేమించే పెళ్లి చేసుకున్నాను. చాలా పద. విన్నారుగా, అది విషయం. వెళ్ళి ఆ గిరిజకి చెవులు చిల్లులు పడేలా చెప్పండి. నా కొడుకు నా కోడల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడే తప్ప నేను చెప్పడం వల్ల కాదు అని. మళ్ళీ ఇంకోసారి నా ముందు ఆ మాట అంటే నాలుక మీద వాత పెట్టేస్తానని కూడా చెప్పండి. ఏమైందండి? ఎందుకలా బాధపడుతున్నారు? మనసులో ఉన్న బాధంతా కన్నీటి రూపంలో బయటపడుతోంది. కొండంత బాధని గుండెల్లో దాచుకొని ఏ బాధ లేనట్టు నటించడం నీలా నాకు చేత కాదు. దేని గురించి మీరు మాట్లాడేది? సీతమ్మని మించిన నీ సహనం గురించి, భూమాతని తలపించే నీ ఓర్పు గురించి. అసలు ఇంత బాధని ఎలా భరించగలుగుతున్నావు రాజ్యలక్ష్మి? చిన్నప్పుడు మన శేఖర్ మీ గుండెల మీద తన కాళ్లతో తన్నుతున్నప్పుడు బాధ అనిపించినా, బరువు అనిపించినా భరించారు చూడండి. నొప్పి అనిపించినా నవ్వారు చూడండి. అదే ప్రేమ, అదే మమకారం నాలోనూ ఉందండి.
అదే నన్ను భరించేలా చేసింది. ఏది ఏమైనా నువ్వు చేసింది నాకు నచ్చట్లేదు రాజలక్ష్మి. భరించటమా? కాదు, నీ కోడలి మాటని గెలిపించడం కోసం నువ్వు అబద్ధం చెప్పడం, ఆ అబద్ధాన్ని నీ సుపుత్రుడు సమర్థించడం. బాధ పెట్టే నిజం కన్నా సంతోష పెట్టే అబద్ధమే మంచిదండి. అందుకే నిజం అనే బాధని నాలోనే సమాధి చేసి అబద్ధం అనే ఆనందాన్ని వాళ్ళకిచ్చాను. ఎన్నాళ్ళు రాజ్యలక్ష్మి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటావు? వద్దు, ఓర్పు కూడా ఒక హద్దుంటుంది. ఇలా నువ్వు సహించినంత కాలం వాళ్ళు హింసిస్తూనే ఉంటారు. అయినా శేఖర్ సుకన్యం చేసుకున్నది మనసుపడి కాదు, నీ మాట కట్టుబడి అని చెప్పుండాల్సింది. అప్పుడు నీ విలువేమిటో సుకన్యకు తెలిసుండేది. వద్దండి, చేసిన తప్పుకి నేను ఎలాగో బాధపడుతున్నాను. తనకి చెప్పి ప్రయోజనం ఏముంది? నువ్వు తప్పు చేయడం ఏమిటి? అవునండి, శేఖర్ సుకన్య ఒకరినొకరు ఇష్టపడుతున్న కారణంతో ఈ పెళ్లి జరిపించాం. కానీ అది మరో ఆడపిల్లకు అన్యాయం జరుగుతుందని గ్రహించలేకపోయాం. అన్యాయం చేశావా? ఎవరికి? గిరిజ కూతురికి. గిరిజ కూతురికి మనం అన్యాయం చేయడం ఏమిటి? సుకన్యని శేఖర్ ప్రేమించానని చెప్పిన రోజే నీ కూతురికి వేరే సంబంధం చూసుకోమని వాళ్ళకి చెప్పాంగా. ఇక అన్యాయం చేసినట్టు ఎలా అవుతుంది అని ఇన్నాళ్ళు మనం అనుకున్నాం. కానీ శేఖర్ సుకన్యని ఎంతగా ఇష్టపడ్డాడో ఆ గిరిజ కూతురు కూడా మన శేఖర్ని అంతకన్నా ఎక్కువగా ఇష్టపడిందండి. అందుకే ఇన్నేళ్లైనా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది. ఏమిటి రాజ్యలక్ష్మి నువ్వు అనేది? మనవాడి కోసం పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిందా? అవునండి, ఆ నిజం నాకు ఈ రోజే తెలిసింది. జరిగింది పెళ్లి చూపులే కదా అని సంబంధం వదులుకున్నాం. కానీ ఏ సంబంధం లేని ఆ అమ్మాయి తన జీవితాన్నే వదులుకుంటుందని ఊహించలేకపోయాం. ప్రేమకెంత త్యాగం ఉంటుందో నిన్ను చూశాకే తెలిసింది. ప్రేమకెంత పంతం ఉంటుందో, ఆ ప్రేమకెంత బలం ఉంటుందో ఆ అమ్మాయి గురించి విన్నాక అర్థమైంది. హ, ఈ ఇంటి కోడలు కాలేక అమ్మాయి శిక్ష అనుభవిస్తుంటే ఈ మహాతల్లి ఇంటి కోడలై మనల్ని శిక్షిస్తోంది. అలా ఎందుకండి అనుకుంటారు? ఇంకెలా అనుకోమంటావు రాజ్యలక్ష్మి? ఆ రోజు ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావో నాకు తెలుసు. నువ్వే గనక ఆ నిర్ణయం తీసుకోకపోయి ఉంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో కూడా నాకు తెలుసు. అలాంటి నిన్ను వాళ్ళు అవమానపరుస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. నువ్వెలా భరించగలుగుతున్నావు? అమ్మను కదండి, బిడ్డ కోసం ఎన్ని అవమానాలు పడ్డా తల్లికి బాధ అనిపించదు. ఈ టాబ్లెట్ వేసుకోండి. వద్దు రాజ్యలక్ష్మి, ఈ మందు మనసులోని బాధను పోగొట్టలేదు. నేను చెల్లాయి అబ్బబ్బబ్బా ఈరోజు సూపర్ అనుకో. జీవితంలో మర్చిపోలేను ఈ రోజుని. అంత మర్చిపోలేని సంగతులు ఏం జరిగాయిరా? ఏం జరిగాయా? ఏం జరగలేదని అడుగు, చెప్తాను. అయ్యి బాబాయ్ నేను నా బండిలో అలా 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 మహేష్ బాబు లాగా వెళ్తుంటే వెళ్తుంటే అపర్ణ ఎదురొచ్చి అయ్యి బాబాయ్ నాకు చెప్పడం కలిసి చేస్తుంది. ఒరే, అసలు ఏం జరిగిందో చెప్పరా? ఈ రోజు మన బండి ఎంత పుణ్యం చేసుకుని తెలుసా? బండి పుణ్యం చేసుకోవడం ఏంట్రా? అవునే చెల్లాయి, ఈనాడు నా బండి ఇదిగో ఈ పూల మొక్కలు తీసుకెళ్ళడానికి అనుకున్నాను. కానీ ఈరోజు పువ్వులాంటి అపర్ణ నా బండి ఎక్కిందే. నిజమా? అవును, నేనే లిఫ్ట్ ఇచ్చా. కళ నిజమా ఇది? అంతేనేటే, ఇంకా చాలా కథ ఉంది. అయ్యి బాబాయ్ తొందరగా చెప్పరా మరి. ఇదిగో నేను అపర్ణ నా బండిలో అలా అలా గాల్లో తేలిపోతూ వెళ్ళిపోతుంటే ఏరు వింటుంటే నాకేంటో థ్రిల్లింగ్ గా ఉందిరా. ఇంకా డ్రైవింగ్ చేస్తున్న నీకెలా ఉంటుందో ఊహించగలను. డ్రైవింగ్ ఎవడు చేసాడు? ఇంకెవరు చేస్తారు? నువ్వే కదా. ఏంటో చాలా బలడిదేను నువ్వా? నేను డ్రైవర్ నా డ్రైవింగ్ చేయడానికి నేను చేయలేదా? మరెవరు చేశారా? ఆ ఫారెన్ అర్జున్ ఉన్నాడు కదా, ఆడు. అర్జున
వాడు డ్రైవింగ్ చేస్తుంటే నువ్వేం చేసావు? అడితో జాగ్రత్తగా డ్రైవింగ్ చేయించానే. అసలు ముందు అపర్ణ ఎక్కడ కూర్చుంది? నే పక్కన స్నేహ స్నేహ ఎప్పుడొచ్చింది? ఏ అపర్ణతో పాటే వచ్చిందే. రే నీకు దండం పెడతాను, కొంచెం క్లియర్ గా చెప్పు. బండి మీద ముందు అర్జును వెనకాతలు నేను. బండి పక్కన తొట్టింది కదా, అందులో పక్కనే స్నేహ, నా పక్కనే అపర్ణ. ఏడ్చావు పిచ్చేదవా. వాడు కూర్చుంటే నువ్వేం చేస్తున్నావు? వద్దని చెప్పొచ్చుగా. అడుగుతూనే అన్నాడు, నేనే కూర్చోమన్నాను. నీకెప్పటికీ బుద్ధి రాదు. ప్రస్తుతానికి డ్రైవింగ్ రాదు, అందుకే ఆడి చేత డ్రైవింగ్ చేయించాను. ఇంతకీ ఆ అర్జున్ ఎందుకు వచ్చాడంట? నీకు అంతా మొత్తం కథ అంతా చెప్పాలి నీకు. అసలు ఏం జరిగిందంటే ఇదిగో, అది అలా జరిగిందే. అలా రెండుగా లాగిపోవడంతో మేము నలుగురం కలిసాం. అర్జున్ అనవసరంగా కలిశాడు. వాడు కలకపోయింటే నువ్వు అపర్ణ ఎంచేత బైక్ మీద వెళ్లేవాళ్ళు. కదితే ఏంటి వెళ్ళింది నీ బొంద? అయినా ఆ అర్జున్ ఇంకా ఇక్కడే ఉన్నాడేంటి? వాళ్ళు ఊరు వెళ్ళిపోడా? అసలు ఇక్కడ ఏం పని అతనికి? రోలుగు లేని బాధ రోకలకి ఎందుకని, ఆ శేఖరకు లేని బాధ మనకెందుకే? అయినా అర్జున్ ఎక్కడ ఉంటే మనకు పోయేదే ఉంది. ఏం పోతుందో నీకు ఇప్పుడు అర్థం కాదురా, పోయాక అర్థమవుతుంది. అప్పుడు ఏడ్చి ఏమీ లాభం ఉండదు. ఏమిటో చాలా నువ్వేం మాట్లాడుతున్నావు, నాకు ఒక్క మొక్క కూడా అర్థం కావట్లేదు. ఆ అర్జును అపర్ణకి వరసకి బావవుతాడు, పరాయుడు కాదు. అతను ఎప్పుడైనా ఎక్కడైనా అపర్ణని కలవచ్చు, మధ్యలో ఆపడానికి నువ్వెవరే? అయినా నేను అపర్ణ ఈరోజు సూపర్. నేనెవరో తర్వాత తెలుస్తుంది. చూస్తుంటే ఆ అర్జున్ నీకు అపర్ణకు మధ్యలో వచ్చి నీ లవ్ను తుంచేసేలా ఉన్నాడు. అలా జరగకూడదంటే ఆ అర్జున్ని మీ మధ్యకి రాకుండా తప్పించాలి. చేస్తా. అక్క, ఈ సినిమా నిజంగానే సూపర్ హిట్ అవుతుంది అక్క. నేను చెప్తున్నాను, గ్యారెంటీగా హిట్ అవుతుంది. ఏంటి అక్క, జరిగిపోయిన దాని గురించి ఇంకెంతసేపు ఆలోచిస్తావక్క? ఇప్పటికే చాలా లేట్ అయింది, పడుకో. ఎంతైంది? 11గా. నీకు నిద్ర వస్తే నువ్వు పడుకో, నాకు నిద్ర రావట్లేదు. పైగా అతను కూడా ఇంకా రాలేదు కదా. అతనా? అతనెవరు? అతనే. ఆ అతనే ఎవరతను? మన సుకన్య వదిన తమ్ముడు. ఓ, ఆ తింగరోడా. ఏంటి ఆ మాటలు? వింటే బాధపడతాడు. ఇక్కడ ఉంటేగా వినడానికి. అయినా అతను రాకపోతే మనకేంటక్క? ఉందిగా వాళ్ళక్క, ఆవిడ చూసుకుంటుంది. వదిన పడుకుందే, లేస్తుందో లేదో. అబ్బా, వాళ్ళ గురించి మనకెందుకక్క? పడుకో, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటున్నా. అబ్బో, 11 దాటిపోయింది. ఫ్రెండ్స్తో తిరిగితే టైమే తెలీదు. అక్క పడుకొని ఉంటుందా, మేలుకొని ఉంటుందా? లేట్ అయిపోయింది కాబట్టి పడుకునే ఉంటుంది. లేదు లేదు, నా కోసమైనా మెలకుతోనే ఉండుంటుంది. అక్క 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 పడుకుని పోయిందేమో. ఇప్పుడు ఏం చేద్దాం? తిందామా, వెళ్ళి పడుకుందామా? అమ్మో, ఆకలితో పడుకుంటే నాకు నిద్ర పట్టదు. ఏదో ఒకటి తినే పడుకోవాలి. అది చేజారి పడిపోయిందండి. ఇప్పుడు టైం ఎంత అయింది? అది 10 దాటి 1 గంట అయిందండి. అదే 11 అయింది. ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు? అది ఫ్రెండ్స్తో చిన్న పార్టీ ఉంటేను. మీ ఇష్టం వచ్చినప్పటిదాకా తిరిగి ఇష్టం వచ్చినప్పుడు రావడానికి ఇది హోటల్ కాదు, రాజావారి ఇల్లు.
ఇక్కడ కొన్ని పద్ధతులుంటాయి. ప్రతి ఒక్కరికి టైమింగ్స్ ఉంటాయి. అలాగే. నేను మెలకుతూ ఉన్నాను కాబట్టి గేటుకి తాళం వేయలేదు. రేపటి నుంచి టైంకి రాలేదో తాళం వేసేస్తాను. ఆ తర్వాత బయటే పడుకోవాల్సి వస్తుంది. అయితే ఈసారి వెళ్ళేటప్పుడు దిండు దుప్పటి తీసుకెళ్తానులేండి. ఊరికే అండి, సరదాగా అన్నాను. నేను సీరియస్గా చెప్పాను. తర్వాత మీ ఇష్టం. అబ్బో, ఈరోజు ఏదో జరిగింది, అందుకే వాతావరణం కొంచెం వేడివేడిగా ఉంది.